హాయ్ ఫ్రెండ్స్, మనం జావాలో ప్రోగ్రామ్ చేద్దాం. దానికి ఎక్లిప్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ అరేస్ ప్రోగ్రామ్స్ అనే దాంట్లో ప్యాకేజ్లో మనం రైట్ క్లిక్ ఇచ్చుకుంటే న్యూ అనేది వస్తుంది. ఆ న్యూ మీద క్లిక్ చేస్తే కింద క్లాస్ అనేది ఉంటుంది. మనం క్లాస్ క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అనేది ఉంటుంది. క్లాస్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం అరేస్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చుకుందాం. అలాగే కింద పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అని ఉంది. అది మెయిన్ మెథడ్ అనమాట. మనం అక్కడ రాయకుండా టిక్ పెట్టుకుంటే అయిపోతుంది. కొంచెం స్లో ఉంది, వస్తుంది, వచ్చేసింది. ఇక్కడ మనం స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పుడు కింద దాన్ని డిలీట్ చేసేద్దాం. అది కమాండ్స్ అని డిలీట్ అయిపోయింది. మనం ఇంట్ అనేది ఇచ్చుకొని ఇంట్ అరే ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ అరే ఈక్వల్ టు flower braces open 1, 2, 3, 2, 1, 2, 1 flower braces close semicolon. అలాగే కింద మనం ఇంట్ ఇండెక్స్ అనేది తీసుకుందాం. ఒక వేరియబుల్, దానికి వాల్యూ 0 పెట్టుకుందాం. అలాగే మనం ఫర్ ఈచ్ అనేది వాడతాం. దీంట్లో ఫర్ ఈచ్ లూప్ వాడదాం. ఇది లూప్ స్టేట్మెంట్, ఫర్ లూప్ లాగా ఇది ఫర్ ఈచ్ లూప్. ఇంట్ ఐ ఇస్ టు అరే. ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్. ఇఫ్ కండిషన్ పెట్టుకొని మనం ఇఫ్ కండిషన్లో దాన్ని చెక్ చేసుకుందాం. ఇఫ్ ఐ అనేది ఫర్ లూప్లో తిరుగుతుంది కాబట్టి ఐ నాట్ ఈక్వల్ టు 1. ఐ అనేది 1 అయితే ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఐ అనేది ట్రూ అయితే కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? మనం అరే ఆఫ్ ఇండెక్స్ అనేది కింద ఇచ్చుకొని ఈక్వల్ టు ఐ అనేది దాని దగ్గరికి ఇండెక్స్లోకి స్టోర్ అవుతుంది. ఇండెక్స్ ఎంత ఇచ్చాము? 0 ఇచ్చాం, దాంట్లోకి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కింద వైల్. ఆ వైల్ రూప్లో మనం ఏం పెట్టుకుంటాం? ఇండెక్స్ లెస్ దాన్ అరేస్ డాట్ లెంత్. ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్. ఇక్కడ అరే స్క్వేర్ బ్రాకెట్ ఇండెక్స్ ప్లస్ ప్లస్ ఈక్వల్ టు 1. మళ్ళీ ఫర్ లూప్ ఒకటి వాడుకుందాం. ఫర్ ఈచ్ లూప్ ఇది. ఫర్ ఈచ్ లూప్లోకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంట్ జే ఇస్ టు అరే. అరేలో ఇప్పుడు ఏముంటుందంటే ఓవరాల్ ఇండెక్స్ ఉంటుంది, ఇండెక్స్ సైజ్ ఉంటుంది. మన కింద సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎం రాసుకొని దాంట్లో జే ప్రింట్ చేస్తే జే ప్లస్ స్పేసెస్ ఎందుకంటే మనకి 1 by 1 రావాలి. ఎల్ఎన్ ఎందుకు తీసేస్తామంటే సింగిల్ లైన్లో రావాలి మనకి. దానికోసం ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇటు వచ్చింది. నేను ఇక్కడ తీసుకొస్తాను ముందుకి. ఓకే, వచ్చేసింది. స్టార్టింగ్ ఆడ ఇన్పుట్ ఎలా ఉంది, ఇప్పుడు అవుట్పుట్ ఎలా ఉంది. 1s అన్నీ మనకి లాస్ట్లో వచ్చాయి. ఓకే.